నమస్తే జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను మీ సుమ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో 190 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ మంత్రివర్గం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు. ది గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న కరీంనగర్ పోలీసులు. జ్యువెలరీ షాప్లో చోరీపై 4 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. ఉపాధి హామీ కూలీలకు గుండు తిప్పలు. గుండును యాక్సెప్ట్ చేయని యాప్ ఆర్టిఫిషియల్తో ఫోటో సోషల్ మీడియాలో వైరల్. కోట్లాది రూపాయలతో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్లో ఉద్యోగాలు ఎక్కడ? స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని DYFI ఆందోళన. తెలంగాణలో కేంద్ర సహకారంతో 7,597 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవైన 2 ప్రధాన జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం ఏకంగా 7,597.16 కోట్లను ఖర్చు చేయనున్నారు. పీఎం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వ్యాపార రవాణా రంగాలకు ఊతమిచ్చేలా ఈ 2 ప్రాజెక్టులను వేర్వేరు అధునాతక మోడల్స్ ద్వారా నిర్మించనున్నారు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలను అనుసంధానించే ఈ కీలక విభాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో విస్తరిస్తారు. నిత్యం వేలాది వాహనాలతో బిజీగా ఉండే రహదారిని బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అధునాతక 4 లైన్ల రహదారిగా మార్చనున్నారు. దీంతో 6 పట్టణ ప్రజలకు పెద్ద ఉపశమనం. ప్రస్తుతం ఈ రహదారులకు వెళ్లే మార్గంలో జనాభా, వ్యాపారులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తాజా విస్తరణతో ఆయా పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పడనుంది. ప్రయాణ సమయంలో భారీగా తగ్గడంతో పాటు ఈ ప్రాంతాల మధ్య వాణిజ్యం వేగవంతం కానుంది. ఈ మెగా ప్రాజెక్టుతో తెలంగాణలో సరికొత్త ప్రగతి పరుగులు పెట్టబోతుందని నిపుణులు భావిస్తున్నారు. నోరు ఉందని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పుష్కరాల పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తెలంగాణ మీ జాగిరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. నోరు ఉందని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇస్తానని మంత్రి తెలిపారు. పవన్ కళ్యాణ్ను హీరోగా అందరూ అభిమానిస్తారని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారని తెలిపారు. భారతదేశంలోనే తెలంగాణ ప్రజలకు ఉన్న మంచి మనసు ఎవరికీ ఉండదన్నారు. తెలంగాణ ప్రజలు దయాగుణంతో ఉంటారని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోమారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో పుష్కరాల పనులు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారని మంత్రి అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏడాది ముందుగానే పుష్కరాల పనులు ప్రారంభించి సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం దానిలో భాగంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, దేనికి రాలేదనే విషయం ఒక విషయం అయితే ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడే సరైన పద్ధతి కాదు.
జాగిరి గిగిరి అని మాట్లాడి కరెక్ట్గా. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు, అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో బట్ట రాజకీయంగానే మీటింగ్ పెట్టుకొని ఇలా అనుమతికి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు పెట్టుకొని మీటింగ్ చేసుకోమనండి. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాకర్ గారిని దళిత మిత్రుడిని పట్టుకొని దళితుని ఇష్టానుసారంగా అవమానపరుచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరుచుకుంటూ మాట్లాడు, జాగిరని మాట్లాడేది సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తారు. రాబోయే కాలంలో ఆయనే జగిత్యాల జిల్లాలో రాబోయే పుష్కరాల పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో రాబోయే పుష్కరాల పనులను సంబంధించిన శాఖ అధికారులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. జూన్లో సంవత్సర కాలం ముందే ప్రాంతానికి సంబంధించిన గోదావరి పుష్కరాలకు ఏ విధంగా రోడ్లు తీసుకెళ్లాలి, గోదావరి పుష్కరాల్లో కూడా ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కోట్లింగ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మాణం ముందు ఉన్నటువంటి ఏదైతే రాజక్కపల్లి చెరువు నుంచి నేరుగా ఆ కోట్లింగాలకు ఒక రోడ్డు తీసుకెళ్లే విధంగా ఈరోజు చీఫ్ ఇంజనీర్ R&B అదేవిధంగా PR అధికారులు తీసుకొచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 100 కోట్ల పైచీలకు గోదావరి పుష్కరాలకు నిధులు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక సంవత్సర కాల క్రితమే సుమారు 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన. గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు చేసిన పని మేము అట్లా చేయం. ఆగమేఘాల మీద అప్పటిదప్పుడు మేము ఒక సంవత్సర కాల క్రితమే ప్రణాళికతోని రాబోయే 2027 జూన్ జూలైలో జరిగే పుష్కరాలకు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ధర్మపురి ప్రాంత ప్రజలకు కానీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంగా మొత్తం భారతదేశ ప్రజలకు ఏ ప్రాంతకి ప్రజలు వచ్చినా కూడా గోదావరి పుష్కరాలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేక ప్రణాళికతో 100 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకొని ఏ విధంగా బైపాస్ రోడ్లు చేయాలి, ఏ విధంగా పుష్కరాలు చేయాలి, పుష్కరాల ఘాట్లు ఏ విధంగా నిర్మాణం చేయాలి, అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ ఏ విధంగా నిర్మాణం చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన రూల్ నిర్మాణం చేయాలి, దేవాలయంలో ఏమైనా దేవాలయాల పునర్నిర్మాణం కోసం. కరుడు కట్టిన నేరస్తుడు ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ను కరీంనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేటి నుంచి 4 రోజుల పాటు సుబోధ్ సింగ్తో పాటు ఇదివరకు అరెస్టు చేసిన రఘునాథ్ కర్మాకర్, రావిష్ మెహతాబ్ ఖాన్లను విచారిస్తారు. వారం రోజుల పాటు కస్టడీ కావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. కరీంనగర్ జైలు నుంచి కస్టడీలోకి రహస్య ప్రదేశంలోకి తరలించి విచారిస్తున్నారు. సంచలనం సృష్టించిన కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్లో చోరీ చేసిన 16 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 గ్రాముల వజ్రాభరణాలు ఎక్కడికి తరలించారు, పరారీలో ఉన్న 8 మంది ఎక్కడ ఉన్నారు, ఆయుధాలు ఎక్కడ దాచారో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సుబోధ్ సింగ్ దేశవ్యాప్తంగా 400 కిలోల బంగారం దోపిడీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పిటి వారెంట్పై బీహార్ జైలు నుంచి కరీంనగర్కు 6 రోజుల క్రితం తీసుకొచ్చారు. పోలీసులు సుబోధ్ సింగ్ను విచారిస్తే జ్యువెలరీ షాప్తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు దోపిడీ కేసుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. కరీంనగర్ చోరీకి సంబంధించి ఆయుధాలు ఎక్కడున్నాయి, పరారీలో ఉన్న మిగతా 8 మంది నిందితులు ఎక్కడున్నారు, చోరీ చేసిన 14 గ్రాముల బంగారం ఆభరణాలు, 112 గ్రాముల వజ్రాభరణాలు ఎక్కడికి తరలించాలనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుబోధ్ సింగ్ను విచారిస్తున్న పోలీసులు పలు రాష్ట్రాల పోలీసులకు మోడల్గా నిలవనున్నారు. శాతవాహన యూనివర్సిటీలో వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ముగిసినట్లు వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలు నేటితో ముగిశాయి. చివరి రోజు విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అభ్యర్థులందరూ క్రమశిక్షణతో శారీరక నైపుణ్య పరీక్షలను ఎదుర్కోవాలన్నారు. ముఖ్యంగా మనోధైర్యం పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసమే అభ్యర్థులకు గెలుపు తీరాలకు చేరుతుందని, ముఖ్యంగా వ్యాయామ విద్యతో శారీరక మానసిక
రుగ్మతలను దూరం చేసుకొని మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి వీలవుతుందని తెలియజేస్తూ యువతకు వ్యాయామ విద్యలో ఎనలేని ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక కొత్త ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని, వ్యాయామ విద్యతో ఆరోగ్యకరమైన జీవన శైలిని, శారీరక దృఢత్వాన్ని, నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను, ఉపాధి అవకాశాలను అందిస్తుందని, ఒక కొత్త కెరీర్ను నిర్మించుకోవడానికి వ్యాయామ విద్యా పరీక్షలు నిర్వహించడానికి అనుమతులు ఇచ్చిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య రాజేష్ కుమార్ మాట్లాడుతూ, అభ్యర్థులకు అన్ని సౌకర్యాలతో, వసతులతో పరీక్షలు నిర్వహించామని, తమ టెస్టర్లందరూ కూడా చాలా సమర్థవంతంగా, క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించారని తెలిపారు. చివరి రోజు బ్యాచిలర్ వ్యాయామ విద్యలో 478 దరఖాస్తు చేసుకోగా అందులో 360 మంది ప్రవేశ పరీక్షల్లో పాల్గొనగా 118 మంది పరీక్షకు హాజరయ్యారని, అలాగే డిప్లొమా వ్యాయామ విద్యలో 199 మంది దరఖాస్తు చేసుకోగా 123 మంది పరీక్షలకు హాజరవగా 76 మంది హాజరయ్యారని తెలుపుతూ, మొత్తం 4 రోజుల్లో బ్యాచిలర్ వ్యాయామ విద్యలో 2386 మంది దరఖాస్తు చేసుకోగా 1788 మంది హాజరైనారని, 598 హాజరయ్యారని, హాజరు 74.9% అని, అలాగే డిప్లొమా విద్యలో 976 దరఖాస్తు చేసుకోగా 647 మంది హాజరయ్యారని, 329 హాజరయ్యారని, హాజరు 66% అని తెలిపారు. గత సంవత్సరంగా అంతకుముందు ఇక్కడ జరిగింది, దానికి గత సంవత్సరం పాల్గొనట్టు మళ్ళీ నేను చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసి రీసెర్చ్ శాతాంశంలో కావాలని చెప్తాను. సో దీనికి సంబంధించి మా శాతాంశంలో ఈ ట్రాక్ ఏముందో సింథటిక్ ట్రాక్ అవుతుంది ఒక 6 monthsలో. తర్వాత అక్కడ స్పోర్ట్స్ గ్యాలరీ అవుతుంది, స్పోర్ట్స్ గ్యాలరీ, సింథటిక్ ట్రాక్, అండ్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ఫ్లడ్ లైట్స్ టు కండక్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్ ద నైట్ టైం. సో దాన్ని కూడా సుధా వాళ్ళు ఫండ్ చేస్తారు. సో నెక్స్ట్ టైం టీసెట్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ 6 to 10, ఈవినింగ్ 6 to 11. That should be scheduled. 2 batches. So, yes. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ రంగు, మిగిలిన జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోని తల్లాడలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట 4, దమ్మపేట 3, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా గరిడెపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 27 జిల్లాల్లో 40.2, 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని ఐటీ టవర్ను స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ DYFI కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఐటీ టవర్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ DYFI జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయని, కానీ నేటికి ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది యువత ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన ఐటీ టవర్ నేడు
ఆశించిన స్థాయిలో కంపెనీలు లేక నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ టవర్లో కార్యకలాపాలు నిర్వహించిన పలు సంస్థలు వెళ్లిపోవడం, ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాల్లో కొత్త కంపెనీలను తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వల్ల స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయిందన్నారు. యువత హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్కే పరిమితమై ఐటీ అభివృద్ధి విధానాన్ని మార్చి జిల్లా కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కరీంనగర్ ఐటీ టవర్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. యువత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న అవకాశాలు లేక నిరాశకు గురవుతున్నారని, నిరుద్యోగం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఐటీ టవర్లో వెంటనే కొత్త కంపెనీలను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాలను వినియోగంలోకి తీసుకురావాలని, స్థానిక యువతకు ఉద్యోగాలు ప్రాధాన్యత కల్పించాలని, ఐటీ మరియు ఇతర రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువత కోసము ప్రత్యేక ఉపాధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు వెంటనే స్పందించి కరీంనగర్ ఐటీ టవర్ను ఉద్యోగాల కేంద్రంగా మార్చి స్థానిక యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో DYFI ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు DYFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఐటీ టవర్ ముందు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఐటీ హబ్ ను నిర్మించారు. కానీ ఉద్యోగాల కల్పనలో పూర్తి స్థాయిలో విఫలం చెందినటువంటి పరిస్థితి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దానికి నిరసనగా ఈరోజు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఐటీ హబ్ టవర్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లాలో కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీ హబ్ ను నిర్మించారు. కానీ ఐటీ హబ్ కేవలం ఎటు పనికి రాకుండా పోయింది. ఉద్యోగాలు కల్పించకుండా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతను ఆదుకోకుండా కేవలం కోట్ల రూపాయలతోటి ఐటీ హబ్ ను నిర్మించామని చెప్పేసి చెప్పుకోవడం కోసం మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ జిల్లాలో ఈ ఐటీ హబ్ లో కనిపిస్తా ఉన్నది. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈరోజు DYFI గా చూస్తా ఉంటే ఈరోజు ఇక్కడ ఒక్క కంపెనీ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ ఉద్యోగాలు ఏ ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి. ఈ రోజు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు, ఈ రోజు ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా డెవలప్డ్ గా మారుతుంది, ఉద్యోగాలు చాలా బ్రహ్మాండంగా సృష్టిస్తా ఉన్నాం, ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఐటీ హబ్ లో ఉద్యోగాలు ఎందుకు లేవని చెప్పేసి ఈ రోజు DYFI గా ప్రశ్నిస్తా ఉన్నాం. గుండుతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ గుండును యాక్సెప్ట్ చేయకపోవడంతో గుండు చేయించుకున్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గుండు వల్ల కూలీలు ఇబ్బంది పడ్డ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల ఎర్రగడ్డ తాండాకు చెందిన 4 కూలీలు వేములవాడ రాజన్నకు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. గుండు వల్ల యాప్ గుర్తించకపోవడంతో తలపై సీట్ కవర్ కప్పి ఫోటో తీశారు. గుండు గల కూలీలను ఫోటోలు తీయడం ఆసక్తికరంగా మారడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కరీంనగర్ భూపాలపల్లి జిల్లాలో BLAగా గులా అహ్మద్ హుసేన్ను MIM హైకమాండ్ నియమించింది. కరీంనగర్ భూపాలపల్లి జిల్లాలో BLA1గా గులాం అహ్మద్ హుసేన్ను నియమించిన MIM హైకమాండ్ ఆదేశాల పేరుతో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దు అని MIM నేత గులాం అహ్మద్ భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR నిర్వహణ కోసం AIMIM పార్టీ ద్వారా ప్రతినిధిగా కరీంనగర్ భూపాలపల్లి జిల్లాల BLA1గా కరీంనగర్ MIM పార్టీ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ దారుస్సలాంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ కరీంనగర్ భూపాలపల్లి జిల్లాల SIR BLA1గా
ఎంఐఎం పార్టీ ప్రతినిధిగా తనను నియమించినందుకు తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీకి గులాం అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద గురుతరమైన బాధ్యత తనపై ఉంచినందుకు తమ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఎంఐఎం పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని కేవలం అసదుద్దీన్ ఓవైసీ గ్రూప్ మాత్రమే ఉంటుందన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే కమిటీకి కార్యకర్తలకు శిరోధైర్యమన్నారు. పార్టీలో జూనియర్లు సీనియర్లు ఎవరు లేరని నగర కమిటీని కార్యకర్తలను కలుపుకొని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని విస్తృత స్థాయిలో బలోపేతం చేసి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నియామకావళిని క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమన్నారు. తమ పార్టీకి చెందిన 2 కార్పొరేటర్లు మునిగిపోయి నావా అయిన టైటానిక్ పడవలో ప్రయాణం చేస్తున్నారని వాళ్ళు తీరు మార్చుకొని పార్టీ అభివృద్ధి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. उसके अंदर जो 2 दिन पहले मीडिया के सामने हमारे को नहीं बुलाए और हमारे फोटो नहीं डाले, उन लोगों को आपके जरिए और आप लोग के सामने मैं ये बोलना चाह रहा हूँ कि हम बुलाए पूरे 30 कामा करे 110 दिन में, आज तक 110 दिन हो गए, 30 कामों में 26 कामों के हमारे पास कॉल रिकॉर्ड से मैसेजेस भेजे और फोन आ करे. उसके बाद भी फोन उठा के भी थोड़े जने रिस्पॉन्ड नहीं हुए, थोड़े लोग फोन नहीं उठाए और थोड़े लोग बात करना पसंद नहीं करे. हम वैसे जनों को छोड़ दे के बाकी के బరాబర్ తెలంగాణ మా అయ్య తాతల జాగిరే, మా గడ్డపై తిక్క చేష్టలు చేస్తే పొలిమోరే దాకా తడిమి కొడతామని పవన్ కళ్యాణ్పై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ బరాబర్ మా అయ్యల తాతల జాగిరేనని చిలుక ప్రవీణ్ అన్నారు. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అటు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని పార్టీలతో ఉద్యమకారుల గుర్తింప అంటూ టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి మండిపడ్డారు. బంజారా హిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో చిలుక ప్రవీణ్, మహేందర్ రెడ్డి వేర్వేరుగా ప్రెస్ మీట్లు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో 190 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ మంత్రివర్గం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు. ది గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న కరీంనగర్ పోలీసులు. జ్యువెలరీ షాప్లో చోరీపై 4 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. ఉపాధి హామీ కూలీలకు గుండు తిప్పలు, గుండును యాక్సెప్ట్ చేయని యాప్ ఆర్టిఫిషియల్తో ఫోటో సోషల్ మీడియాలో వైరల్. కోట్లాది రూపాయలతో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్లో ఉద్యోగాలు ఎక్కడ? స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని DYFI ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ CTPR.